సంధ్య, సమయానికి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు పిల్లల రెసిపీస్ ఏమైనా పెట్టండి అని. ఈ రోజు ఒక హెల్దీ రెసిపీ అయినా చెప్తానండి. మా సమయానికి అయితే చాలా చాలా ఇష్టం. రాగి పిండి హాఫ్, గోధుమ పిండి హాఫ్ తీసుకొని చేస్తానండి. ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా వేస్తాను. ఒక 2 క్యారెట్స్. పిల్లలకి అవకాడో పెట్టాలంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు సమయాన్ వయసు పిల్లలకి అవకాడో తినమంటే తినరు కదా, సో ఇలా మిక్స్ చేసేస్తాను. ఒక చిన్న ముక్క అల్లం ముక్క అండి, ఇది వింటర్ సీజన్ కదా. ఇది నాటు అల్లం అనమాట, ఆర్గానిక్ అల్లం. పర్మిజాన్ చీజ్ అనమాట, ఇటాలియన్ చీజ్. వామ్ ఉంటది కదండి, అరుగుదలకి చాలా మంచిది. ఒక హాఫ్ టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు, మంచి కాల్షియం ఉంటుంది అనమాట. కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్నవంతా కూడా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత రాగి పిండి, అలాగే గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, ఒకసారి ఇలా పొడి పిండి కలిపేస్తే సాల్ట్ బాగా మిక్స్ అవుతుంది. మీకు కావాల్సినంత చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇది రాగి పిండితో చపాతీలు చేయడం అంటే చాలా కష్టం అండి. ఇది 1 కప్పు రాగి పిండి అయితే 1.5 కప్పు గోధుమ పిండి. నాకు ఇప్పుడు ఎంత అవసరమో అంత పిండే కలుపుకున్నానండి. నాకు మళ్ళీ పొద్దున్న కావాలంటే ఇది నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను, రేపన్నా చేసుకోవచ్చు అనమాట. అంతేగాని చపాతీ పిండిలో వేసి చేయొద్దు, చపాతీ పిండి నిల్వ ఉంచకూడదు. కొంచెం పొడి పిండి ఎక్కువ వేసుకొని చేసుకోవాలండి చపాతీ. నార్మల్ చపాతీ లాగే ఏమీ డిఫరెన్స్ ఉండదు, కానీ ఇది కొంచెం స్టిక్కీగా అంటుకుంటుంది. ఫస్ట్ లో మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. నేను రెగ్యులర్ గా చేస్తాను కాబట్టి నాకు ఈజీగానే వచ్చేస్తాయి. మీకు అంతకే రావట్లేదంటే కొంచెం గోధుమ పిండి వేసుకోండి అంతే. కార్నర్స్ ఇలాగే వస్తే పెద్ద మైండ్ చేయక్కర్లేదు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. నార్మల్ చపాతీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటాం కదా, అలాగే కాల్చుకోవాలి. ఫస్ట్ చపాతీ ఐరన్ దాని మీద ఇలాగే వస్తుంది, ఎందుకంటే అది వేడెక్కడానికి టైం పడుతుంది. వేడెక్కితే 5 నిమిషాలు చపాతీ కాల్చుకోవడం. నేను సమయానికి కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వేసి కాలుస్తాను, బలంగా ఉంటాడని. మీకు అంత వద్దు అంటే కొంచెం వేసుకొని కాల్చుకోవచ్చు. కలర్ వచ్చేసింది అనమాట. ఇది చాలు. ఇందులో చీజ్ కూడా వేసాం కదా, వేడిగా తింటే భలే మెత్తగా ఉంటుంది. ఇది సమయానికి నాకు కూడా హాట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. అలా పెనం వేయించి నోట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సమయాన్ క్యారెట్ చపాతీ తిను. నీకు చపాతీ అంటే ఫేవరెట్ కదా. టేస్ట్ బాగుందా? చాలా బాగుందా, కొంచెం బాగుందా? చాలా బాగుందా. వెళ్ళి తినేసి. సమయాన్ని అయితే చక్కగా చపాతీ ఎంజాయ్ చేస్తాడండి. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు చేసుకుని ఎలా ఉందో చెప్పండి.